దొరుకుతా చేద్దాం చెప్పు చేద్దామంటే చెప్పు మరి నన్ను తీసుకున్నా కట్ చేస్తున్నా అన్న తర్వాత మాట్లాడదాం. తెలంగాణ రౌండప్ ఛానల్ స్ట్రింగ్ ఆపరేషన్లో బట్టబయలైన డ్రగ్స్ మాఫియా. అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టివేత. పక్కా సమాచారం మేరకు దాడులు నిర్వహించి 3 నిందితుల్ని అరెస్ట్ చేసిన నార్కోటిక్ అధికారులు. భారీగా MDMA ట్యాబ్లెట్స్ పట్టివేత. డ్రగ్స్ని 3 నిందితులను అరెస్ట్ చేసి అఫ్జల్ గంజ్ పోలీసులకు అప్పగించిన నార్కోటిక్ అధికారులు. 3 నిందితుల పేర్లు దీపక్ తివారీ, పంకజ్, ఘన్శ్యామ్. 3 నిందితులు యువకులే. ఈ విషయాన్ని బయటకి రాకుండా మీడియాకు సైతం తెలియకుండా గోప్యంగా ఉంచిన పోలీసులు, నార్కోటిక్ అధికారులు. ఎట్టకేలకు తెలంగాణ రౌండప్ ఛానల్ స్ట్రింగ్ ఆపరేషన్తో బయటకొచ్చిన పూర్తి వివరాలు, ఆధారాలతో అటు పోలీస్ అధికారులను, ఇటు నార్కోటిక్ అధికారులను ప్రశ్నించిన తెలంగాణ రౌండప్ ఛానల్ అధికారులందరూ పొంతనలేని సమాధానాలు చెప్పడంతో నిందితుల పేర్లతో సహా తెలంగాణ రౌండప్ ఛానల్ విజువల్స్ బయట పెడ్డడంతో సమాధానాలు చెప్పని అధికారులు 24 గంటలు గడిచిన తర్వాత ఉన్నతాధికారులను ప్రశ్నించగా, మీరు చెప్పే వరకు మాకు ఎలాంటి సమాచారం రాలేదన్నారు. కొందరు అధికారులని తెలంగాణ రౌండప్ ఛానల్ ప్రశ్నించగా ఒకరు గంజాయి అని, ఇంకొకరు కేవలం గంజాయి సేవించిన ఒక్క యువకుడిని పట్టుకొని టెస్ట్ చేసి నోటీసులు ఇచ్చి పంపించామని, మరొక అధికారి కేవలం MDMA ట్యాబ్లెట్స్ దొరికాయని, ఇంకొక అధికారి MDMA పౌడర్ మాత్రమే దొరికిందని విస్తుపోయే సమాధానాలు చెప్పారు. డ్రగ్స్ ఎంత స్వాధీనం చేసుకున్నారని తెలంగాణ రౌండప్ ఛానల్ అధికారులను ప్రశ్నించగా అధికారులు చెబుతున్న దానికి, స్ట్రింగ్ ఆపరేషన్లో తేలినదానికి పొంతనే లేదు. పోలీసు అధికారులు వాస్తవాలను దాచిపెడుతూ, మేము ప్రశ్నించిన వాటికి సమాధానాలు చెప్పలేక దాటి వేసిన పోలీస్ అధికారులు. అసలు విషయానికి తెలంగాణ రౌండప్ ఛానల్ ప్రశ్నించడంతో 3 నిందితులని అధికారులే ధృవీకరించారు. ఈరోజు సాయంత్రం 5:30 తర్వాత నిందితుల్ని స్టేషన్కు తీసుకొచ్చిన పోలీసులు. నిందితుల్లో ఓ యువకుడు వ్యాపారవేత్త కుమారుడని తెలంగాణ రౌండప్ ఛానల్ స్ట్రింగ్ ఆపరేషన్లో తెలుస్తుంది. పట్టుబడిన నిందితుల్లో ఒకరు వ్యాపారవేత్త కొడుకు అనే కారణంతో కేసును గోప్యంగా ఉంచిన పోలీసులు. నిన్న ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేసిన పోలీసులు ఈ కేసు విషయంలో మీడియా ప్రవేశించి అసలు విషయాన్ని ప్రశ్నిస్తున్నారని తేలడంతో నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు.